అట్లా ఉంటాడు. ప్రభుత్వానికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. రైతులు ఆరుగాలం పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కుటుంబంతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. 1 మంత్ కింద రైతు మహోత్సవం జరిగినప్పుడు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది, మీరు రైతులని విస్మరించద్దు. రైతు కల్లాల ఏదైతే వడ్ల గింజ ఉందో రైతు కన్నీరు రాలకముందే దాన్ని ప్రొక్యూర్ చేసి రైస్ మిల్లకు చేరవేయడం జరిగింది. అయినా అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ, హెలికాప్టర్లలో మోజులు తీసుకున్న శ్రద్ధ, ఢిల్లీకి వెళ్ళి ఫైరవులు చేసుకునే శ్రద్ధ, ముఖ్యమంత్రికి ముఖ్యమైన నాయకులంతా ఢిల్లీలో ఉన్నారు. తెలంగాణ రైతాంగం అంతా రోడ్ల మీద ఉంది. అధికారులంతా అందాల భావనల దగ్గర ఉన్నారు. ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి పాలన? చేతగాని ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని రైతులను మోసం చేసి అన్ని రకాలుగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇంకా రకరకాల మోసాలు, ఇన్ని మోసాలతో గద్దెనెక్కిన ప్రభుత్వం సుమారు సంవత్సరంన్నర నుంచి పరిపాలనలో మెలకువలు నేర్చుకోకుండా పైరవులు అవినీతి మీద ఈరోజు కూడా ప్రధాన నాయకులు, సీనియర్ నాయకులు ఏ దాంట్లో డబ్బులు వస్తాయి, 4th సీట్ల డబ్బులు వస్తాయా, 5th సీట్ల డబ్బులు వస్తాయా, రాష్ట్రాన్ని ఎట్లా దోచుకుందాము, ఎటువంటి అభివృద్ధి లేకుండా ఒక ముఖ్యంగా ఇంకా సిగ్గుపడే విషయం ఏంటంటే ప్రభుత్వ ముసుగులో వ్యభిచారం. ఈరోజు మీరు పేపర్లలో చూసిండొచ్చు, ఇంగ్లాండ్కి చెందిన ఇంగ్లాండ్ స్పాన్సర్స్తోని పడుకోమంటున్నారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు శరము అన్ని వదిలిపెట్టి అధికారకంగా అందాల పోటీలకు బదులు వ్యభిచార పోటీలు నిర్వహించే స్థితికి దిగజారిపోయింది ఈ రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ములుగు జిల్లాలో ముదిరాజు